రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజల సంపూర్ణ మద్దతు మాకు పూర్తిగా లభిస్తుందని, మా గ్రాఫ్ పెరిగిందని, తప్పకుండా ఈసారి 4 లక్షల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 14 రోజుల ప్రజా ఆశీర్వాద యాత్ర లాస్ట్ ఫేజ్కి వచ్చింది. ఈరోజు పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల ముగిస్తుంది. ఇప్పుడు శంషాబాద్, ఇంకా రూరల్ కన్కూర్, మహేశ్వరం ఇంకా 2 బాకీ ఉన్నాయి. అది 14 తారీఖు ముగిస్తుంది. కానీ ఈ ప్రాంతంలో అంతా తిరిగితే 2 గమనించాను. ఒకటేమో అందరూ మోడీ దిక్కు చూస్తుండ్రు. ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందనుకున్నారో అక్కడనే బలంగా ఉన్నది. ఎందుకంటే ప్రజలకు పోయింది మోడీ. కానీ ఇక్కడ ఉన్న బాధలు కొన్ని అయితే అసలు నవ్వాలనా ఏడవాలనా తెలుస్తలేదు. అందరూ ఎంతో ఊహించిండ్రు. పాత ప్రభుత్వం పోయింది కానీ కొత్త ప్రభుత్వం ఎంతో అంతో చేస్తుందంటే పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, కరెంట్ కోతలు మొదలైనవి, తాగునీరు లేదు. పక్క గ్రామం కేకరపల్లిలో తాగునీరు లేవు. అంగన్వాడీ వర్కర్స్కు గుడ్లను అది మినిమం 50 గ్రామ్స్ గుడ్లను అది కండిషన్ రిలాక్స్ చేసి చిన్న చిన్న గుడ్లు ఎవడు కొన్నాడు, పారేసే గుడ్లను అంగన్వాడీ అంటే గర్భిణ స్త్రీలకు ఇచ్చిండు. అది అనిల్ కుమార్ బట్టి విక్రమార్క గారు అక్కడంటే అసెంబ్లీలో అంటే ఏం చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు గాంధీ భవన్లో ఒక కోడి పుంజున కోడిని తెచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి మళ్ళా వాళ్ళ కుంభకాయనరు అంటే టీఆర్ఎస్ స్కామ్స్టర్స్ అండ్ మన కాంగ్రెస్ నాయకులు కుంభకాయి ప్రజల మీద మళ్ళీ మోసం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. గవ్వే మాటలు వస్తున్నాయి. చాలా మంచిగా ఉన్నది ప్రజా రెస్పాన్స్. ప్రజలు విపరీతంగా నేను యాక్చువల్లీ ఇది ప్రజా ఆశీర్వాద యాత్ర, ఎందుకంటే నామినేషన్ 20 తారీఖు అనుకుంటున్నా. దానికంటే ముందు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పోను. కానీ ప్రతి ఊర్లో జాయినింగ్ ఇప్పటి వరకు హిందూ ఓట్లను లేకుంటే మాధవీలో తాకున్న ఓట్లు ఎట్లా కట్ చేయాలని ఆమె వాళ్ళు చూస్తున్నారు. అయితే అప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు అసదుద్దీన్ ఓటు కట్టావు, ఎందుకంటే ఎన్నో జాగాలలో ముస్లిం ఓట్స్ స్విచ్ చేస్తేందుకు బీజేపీని మద్దతు ఇస్తేందుకు అని ఆరోపణ పెట్టినరు. ఇప్పుడు కాంగ్రెస్ అదే హిందూ ఓట్లను కట్ చేస్తేందుకు వాళ్ళు ఆధారపడి ఉంది.